చెప్పేటోళ్ళు వేం నరేంద్ర రెడ్డి గానో, లేపోతే సలహాలు సలహాలు ఎవరిస్తున్నారో గానీ, పూర్తిగా దరిదాపులో ఓడిపోతారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు గనుక ఎలక్షన్స్ హ్మ్. పెడితే నిరుద్యోగులందరూ గూడా గుంపతుగా ఏ పార్టీకెళ్ళాలో బాగా తెలుసు. నేను జెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైపోయారు ఈ 2 పార్టీలు నమ్మవు. ఈ 3 పార్టీలు గూడా నమ్మవు. ఎవరు ప్రత్యామ్నాయ పార్టీలను జూస్తుర్రు ఇయాల. ఇయాల నిరుద్యోగులు గూడా ప్రత్యామ్నాయ పార్టీలను జూస్తుర్రు. ప్రత్యామ్నాయ పార్టీలు ఏమన్నా చేస్తే బాగుండు. ఇయాల స్టాలిన్ లెక్క మనకు ఎవరాయన పక్కనున్న విజయ్. విజయ్ లెక్క చూస్తుర్రందరూ. విజయ్ లెక్క ఎవరైనా వస్తే బాగుండు. ఈ రాజకీయాలు మార్చుంటే బాగుండు. ఈ అని ఒక ఆలోచన తాత్పర్యంలో నిరుద్యోగులందరూ చూస్తున్నారు. ఇలా మా తల్లిదండ్రులు గూడా ఎంతసేపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ దేశంలో 3 పార్టీలున్నాయా? వీళ్ళేనా? వీళ్ళు పోతే వాళ్ళు, వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళేనా? ఇక మంది కొత్తోళ్ళొస్తే బాగుండు. ఆ కొత్తోళ్ళు వాళ్ళ బిడ్డలైతే బాగుండని వాళ్ళు గూడా అనుకుంటుర్రు. మా హ్మ్. ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళే ఉంటే బాగుండు. ఆ! మేము చెప్పుకుంటామన్నా కంపల్సరీ చెప్తాం. రేపు రాబోయే రోజుల్లో గూడా మా తల్లిదండ్రులను మేము మేనేజ్ చేయగలిగితే 3 ఓట్లు మార్చగలిగితే చాలు. అంతకంటే ఇంకేమవుద్ది. ఏ ప్రతిపక్ష పార్టీలు రావు. ఏ పార్టీలు కూడా రావు. మేము చాలా ఫిక్స్‌గా ఉన్నాం. ఎందుకంటే ఈసారి వేసే ఓటు బలమైన ఓటు మమ్మల్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఓటేయగలుగుతాం. ఎవరైతే ఈ అంటే మమ్మల్ని ఎవరైతే చూసుకుంటారో వాళ్ళనే చూసుకుంటాం గానీ, అనవసరంగా ఏదో ఓటిచ్చి 2000 ఇచ్చినా, 3000 ఇచ్చినా ఆ 3000 నేనే ఇస్తా అని చెప్తా మా తల్లికి. నేను 3 రోజులు కష్టపోతా, పార పనికి పోతా, సుతారీ పనికి పోతా. నేనే ఆ 3000 ఇస్తామ్మా. నువ్వు మాత్రం నేను చెప్పినోడికి ఓటెయి అంట. ప్రతి నిరుద్యోగి అట్లా తలుచుకొని చెప్పుకున్నాడనుకో ఏముంటది మార్పు మార్పు రాదా? మార్పు రాదా? అంటే, నిజంగా నీకు ఆ! అంటే మార్పు వస్తది. కానీ చాలా వరకు నిరుద్యోగులు నేను మాట్లాడుతున్నటువంటి టైంలో అన్న ఊరికి పోక చానా రోజులయింది. అమ్మ నాయనని చూడక చానా రోజులయింది. ఊరికి పోతే పెళ్ళి అంటుర్రు. చుట్టాలు ఇంకెప్పుడు అందరికి ఉద్యోగాలొస్తాయి నీకెందుకొస్తలే అని అంటుర్రు. ఏందన్నా మా పరిస్థితి అర్థమైతలే అంటారు. నిజంగా అంటే ఇంద్రనాయక్ ఇలాంటివి ఫేస్ చేసిండా? ఊరికి పోకుండా ఇవన్నీ? వర్షాలు రాట్లేవు వాస్తవానికి. వర్షాలు రాక నిరు మా తల్లిదండ్రులందరూ ఇబ్బంది పడుతున్నారు. వేసిన విత్తనాలు ఆరిపోయినాయి. తడి ఆరిపోయింది. విత్తనాలు బయటికొచ్చినాయి. గాలి బారుతుంది పొలాలలో. ఆ! కనీసం ఒక బోరేద్దాం రారా, బోరేపిద్దాం పొలాలంతా. రారా ఒకసారి పొలం చూసిపోరా అంటే గూడా పోని పరిస్థితి. తల్లికి అలా జ్వరం వస్తే, తండ్రికి తలనొప్పొస్తే, బాగున్నారమ్మని జెప్తే, "నీ ఉద్యోగం ఏమైందిరా" అడుగుతారని జెప్పి భయంతో బిక్కుమంటూ ఫోను జేస్తే ఏం అడుగుతారో, "మీ ఉద్యోగం ఏడదాకా వచ్చింది? ఏం జేస్తున్నావు" అని అడుగుతారని జెప్పి భయంతోటి ఏం జేయాలో అర్థం గాక అర్ధరాత్రి, ఆకలితో రూముల్లో ఉంటూ, పడుకుంటూ, పండగ, పబ్బం వచ్చినా గూడా మా తల్లిదండ్రులను మా ఫోన్‌లో చూసుకుంటూ బాధపడుతున్న వ్యక్తులు నిరుద్యోగులను. ఈ ఊర్లోకెళ్తే పక్కనోడు, ఇంటి పక్కనోడు, ఇంటి పక్క అవతలోడు, ఇవతలోడు, "నీ కొడుకు హైదరాబాద్ పోయిండుగా, జాబ్ రాలేదుగా, ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడుగా అక్కడ. టీవీలో కనబడుతున్నాడు" అంటుంటే, ఆ బాధలు మా తల్లిదండ్రులు వినలేక, కక్కలేక, మింగలేక, చెప్పలేక మాకు ఎక్కడ బాధపడుతున్నానో వాళ్ళ బాధలు మాకు చెప్పలేక ఎంత నరకయాతన పడుతున్నానో ఈ విషయం అందరికి అర్థం కాదు వాస్తవానికి. ఎందుకంటే ఇయాల పండగొస్తే ఇంటికి పోకపోతే, "నా కొడుకు రాలేదు గదా! ఏం తెచ్చుకోవద్దులే, ఏం వద్దులే, ఉత్తనే అన్నం పెట్టి తిందాంలే." ఇలా పండగొస్తేనే చికెనో, మటనో తింటారు. నేను ఇంటికి గనుక ఎళ్ళకపోతే వాళ్ళు అది గూడా తినరు తెలుసా? కారంతో లేపోతే ఏ ఆకుకూరనో తీసుకొచ్చి తింటారు. నా కొడుకు ఏం జేస్తుండో అక్కడ, ఏం తింటుండో, మనం ఇక్కడ ఎందుకు పండగ జేసుకోవాలని జెప్పేసి కనీసం పాయసం వండడానికి గూడా వాళ్ళు ఇబ్బంది పడే రోజులున్నాయి. ఇవన్నీ తెలవదన్న నిరుద్యోగుల బాధలు ఎవ్వరికీ తెలవదు. ఎవరైతే అనుభవిస్తున్న 30,00,000 మంది నిరుద్యోగులు మాత్రమే తెలుసు. పండగొస్తే అన్నని గలవాలి, చుట్టుపక్కల వాళ్ళ పిల్లలతో గడపాలి, తాతయ్యతో ఉండాలి, పెద్దమ్మతో ఉండాలి, వాళ్ళతో కలిసి భోజనం చేయాలనే ఆలోచన అందరికుంటది. అందరికి కూడా అందరి ఇళ్లలో గూడా ఉంటది. కానీ పోతే ఏడ ఉద్యోగం? నీ ఉద్యోగం ఎంతవరకొచ్చింది అడిగితే మాత్రం, ఈ ప్రభుత్వాలు అబద్ధాలు చెప్తుంటే వాళ్ళు నిజం అనుకుంటున్నారు. మొన్న 70,000 ఇచ్చిర్రు గదా! 90,000 ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిర్రు అనంగానే వాళ్ళు ఇప్పుడు పొద్దుగాక పొలం పనికెళ్ళి సాయంత్రం వచ్చి టీవీ నైన్‌లో లేకపోతే ఈటీవీ 9 గంటలకు వచ్చి వార్తలు పెడతారన్న. ఈనాడు ముఖ్యాంశాలు పడంగానే 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినా అని చెప్పి అనంగానే 70,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే నా కొడుకు ఎందుకు రాలేదని చెప్పి మేధోమథనం చేసుకుంటారు తల్లిదండ్రులు. మరి నా కొడుకుకి ఎందుకు రాలేదు? వీళ్ళు చెప్తున్న అబద్దాల విషయం నేను తల్లిదండ్రులకు చెప్పినాననుకో, మరి వాడు అబద్ధం ఆడట్లేడు కదా! వాడు చెప్తుండు కదరా 70,000 ఉద్యోగాలంటారు. కానీ ఇలా 70 అని చెప్పి ఆళ్ళ తల్లిదండ్రులు మనసులో, మైండ్‌లో నాటిపెట్టిన వ్యక్తి ఇయాల పెద్ద ద్రోహి రేవంత్ రెడ్డి గారు. వాస్తవానికి నిరుద్యోగులు ఏం చెప్పుకోవాలో గూడా బాధపడుతుర్రు బయట. ఇంటికెళ్తే వాస్తవం డబ్బులు లేవన్నా. ఇప్పుడు డబ్బులు లేకపోతే ఏం జేయాలి? క్యాటరింగ్ పనో, ట్యూషనో లేపోతే ఏదేదో పనులు జూసుకోవాలి. రూమ్‌లో ఉన్న వాళ్ళకి పక్కన జెప్పుకుంటే నేను క్యాటరింగ్ ఎళ్ళను ఎక్కడ తక్కువ చూస్తున్నారని జెప్పేసి వాళ్ళేం జేస్తారంటే బయటికి పోతా అని జెప్పి క్యాటరింగ్ పని జెప్పి అక్కడేమైనా ఎక్కడైనా చూసేవాళ్ళుంటారని జెప్పేసి మొహానికి మాస్క్ కట్టుకొని క్యాటరింగ్ పని 600, 700 తీసుకొనొచ్చి 600, 700 నూనెనో, పేస్టో లేపోతే సిమ్ రీచార్జో ఏదో ఒకటి తీసుకొని బతుకుతున్నారన్న. వాస్తవానికి ఎన్ని పరిస్థితులు ఈ గవర్నమెంట్‌కి తెలవదు. ఎందుకంటే ఈ పొజిషన్ నుంచి రేవంత్ రెడ్డి రాలేదు గదా! రేవంత్ రెడ్డిది బలిసిన కుటుంబమే. బీఆర్‌ఎస్ కూడా బలిసిన కుటుంబమే. అందరూ బలిసిన కుటుంబాల నుంచే వచ్చిర్రు. మిడిల్ క్లాస్ అంటుండు గదా! ఇంద్రనాయక్ రేవంత్. ఎవరు మిడిల్ క్లాస్ అన్న? ఎవరు రేవంత్ మిడిల్ రెడ్డి. క్లాసు?